ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ మహిళా నాయకులు, రాష్ట్ర మహిళా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఒంగోలు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, రాష్ట్ర నాయకురాలు ఆళ్ల వెంకటరత్నం, టి రమాదేవి, నాళం నరసమ్మ, అనంతమ్మ, బేరం అరుణారెడ్డి, నిడమనూరు పావని ఈ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మీ అందరికీ తెలిసిన విషయమే కోడికత్తి సీల్ కేసు. ఈ సంఘటన జరిగి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కోడికత్తి సీను జైల్లో మగ్గిపోతా ఉంటాం. జగన్ ఏమో చెప్తా ఉంటాడు, నేను దళితులకు మేనమామని అని చెప్పి. మరి ఆ రోజున విశాఖ విమానాశ్రయంలో చిన్న కోడికత్తితో చిన్న 1 సెంటీమీటర్ కూడా జరిగినటువంటి గాయం, అసలు కనీసం రక్తం వచ్చిందో లేదో కూడా తెలియదు. దానికి హత్యా ప్రయత్నం చేశారని చెప్పి, దానికి విషం పూశారని చెప్పి, ఆంధ్ర పోలీసుల మీద తనకి నమ్మకం లేదని చెప్పి అక్కడి నుంచి తను ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చేరి 9 కుట్లు వేయించుకున్నాను అని చెప్పాడు. వేయించుకున్నానని చెప్పాడు. సెంటీమీటర్ కూడా లేని గాయానికి 9 కుట్లు ఎలా వేస్తారు? అసలు గాయం తగిలిందో లేదో కూడా ఎవరికి తెలియదు. కానీ 5 సంవత్సరాల నుంచి ఒక దళితుడు మాత్రం జైల్లో మగ్గిపోతూ ఉన్నాడు. కనీసం వాళ్ళకి ఈ రోజుకి దీక్ష చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ లేదు, ఆ స్వేచ్ఛ కూడా లేదు. మరి ఆయనేమో దళితులకు మేనమామని అని చెప్తా ఉంటాడు. అదేమంటే అంబేద్కర్ విద్యా దీవెన పేరు మార్చి జగన్ పేరు పెట్టుకున్నాడు. మరి నాకు దళితుల మీద ఏమో ప్రేమ అని చెప్తాడు. మరి ఏంటి ఈ అన్యాయం అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు, అది ఇది అని చెప్తా ఉన్నాడు. మరి తన అధికారంలోకి వచ్చి కూడా ఇప్పుడు దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది. మరి 5 సంవత్సరాల నుంచి కేసులు ఎందుకు నీరు కారుస్తున్నాడు అని చెప్పి మేము ఈ సందర్భంగా జగన్ రెడ్డి నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా బాబాయ్ హత్య కేసు అని చెప్పాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించాడని చెప్పాడు. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయింది. ఆ సాక్షుల్ని, ఆ నిందితులను కూడా తనే కాపాడుతున్నటువంటి పైన ఇలా దళితుల్ని ద్రోహం చేస్తూ వాళ్ళని ఇలా అన్యాయానికి గురి చేస్తూ ఈ రోజున దళితులకు మేనమామం చెప్పుకోవటం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ త్వరగా ఆ కేసుని ఒక కొలికి తీసుకురావాలని చెప్పి, ఈ ఇటువంటి దొంగ కేసులు ఇచ్చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల క్రితం విశాఖ ఎయిర్పోర్ట్లో ఒక హైటెక్ డ్రామా కోడికత్తి అనే సీన్ తోటి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా నాటకం ఆడి ఆ కేసుని చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టిన సంఘటన ఇప్పుడు మన కళ్ళ ముందు ఇంకా పోలేదు. ఈ సంఘటన జరిగినాక కోడికత్తి సీన్ని జైల్లో పెట్టి ఇప్పుడు 5 సంవత్సరాల 1 నెల అయింది. అయినా కూడా ఎట్లాంటి స్పందన ఈ దుష్ట ముఖ్యమంత్రికి లేదు. అనేక బాధలు పడుతూ కోడికత్తి సీను జగనన్న నువ్వు ముఖ్యమంత్రిని కావాలని చెప్పి అని అన్నాడు. కత్తి గీసుకుంది లేదు, గాయం అయింది లేదు. నానా రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్పై రామ్నాథ్ సింగ్ గారి చేత కూడా చెప్పించుకొని హైదరాబాద్లో జరగడం జరిగింది. ఈరోజు మా బిడ్డకి న్యాయం చేయండి, మాకు అన్యాయం చేయకండి అని చెప్పి వారి తల్లి అలాగే వాళ్ళ సోదరుడు నిరాహార దీక్ష చేస్తుంటే నిరాహార దీక్షని భగ్నం చేస్తూ ఈరోజు పోలీసులపై వాళ్ళ మీద వైశాఖితంగా ప్రవర్తించడం జరిగింది. దళిత బిడ్డని నేను మీ మధ్య పెరిగాను అని చెప్పేసి వాళ్ళని తలలు నిమ్ముతూ ముద్దులు పెట్టుకుంటూ నేనున్నాను నీకు అండగా అని చెప్పేసి పోయి వాళ్ళ ఓట్లతో కలిసి ఈరోజు ఎక్కడే చూసినా కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా దళితుల్ని ఊసకోతకు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం, అందులో జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ప్రజా రక్షకుడుగా ఉండి ప్రజలను కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి తాడిపల్లి ప్యాలెస్ దాడకుండా తాడిపల్లిలో పిల్లిలాగా ఇంట్లో కూర్చుంటూ 5 సంవత్సరాల నుంచి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నీ కేసులకి జైలుకి వెళ్ళవు, బయటికి రావు, అందరినీ కలవు. నిన్ను నమ్ముకున్న కోడికత్తి సీను 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంటే ఒక్క రోజు పోయి నువ్వు కనుక ఒక సాక్ష్యం చెప్పినట్టయితే అతను ఎప్పుడో బయటకు వచ్చేవాడు. అతనికి చాలా భవిష్యత్తు ఉంది, పెళ్లి కావాల్సి ఉంది, అంత భవిష్యత్తు ఉంది. భవిష్యత్తును మొత్తం అతని జీవితాన్ని నాశనం చేసిందంతా ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, తప్పులు నువ్వు చేస్తావు, ఇతర వాళ్ళ మీద నెపం పెడతావు. నీకు ఎప్పుడు జరిగింది? 25/10/2018 సంవత్సరం జరిగిన సంఘటన ఇప్పుడు నువ్వు కూడా తీసుకోలేదంటే దళితుల పట్ల నీకు ఎలాంటి ప్రేమాభిమానం ఉన్నది తెలుస్తూ ఉంది. ఇదే కాదు, అన్ని కేసులు వెనక నుండి చేపిస్తావు, అందరిని ఇష్టం వచ్చినట్టు చంపిస్తావు, మీ ఎంపీని తప్పులు చేసిన వాళ్ళని కాపాడుకుంటావు. కానీ నిన్ను అభిమానంతో
అన్న నువ్వే సీఎం కావాలి, నువ్వే దిక్కని చెప్పేసిన కోడికత్తి సీన్కి ఈ రోజు కూడా న్యాయం చేయట్లేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ తప్పుడు రాజ్యాంగాన్ని మార్చుకో. ఈ విధంగా చేసుకున్నట్టయితే దళితుల ముసురు తగిలి, ఆ తల్లి ముసురు తగిలి నువ్వు పతనం అవడం ఖాయం అని చెప్పేసి తెలుగు మనం వ్యక్తపరుస్తా ఉన్నాం. నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ముస్లిం మైనారిటీలు అని చెప్పేసి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్ రెడ్డి ఈరోజు షెడ్యూల్ కులాల వారందరికీ కూడా నిజ జీవితంలో ఒక విలన్గా మారాడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అలాగే ఏ ఎస్సీ 80% ఓట్లకు పైగా వేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉంచి అధికారంలోకి తెచ్చారో ఆ ఎస్సీలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత మాయం చేయడం జరిగింది. మరి అలాగే ఈరోజు ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్క దళితుల్ని కూడా అన్యాయంగా హింసించి మోసం చేసి ఈరోజు వాళ్ళందరి మీద చాలా ఇదిగా జగన్మోహన్ రెడ్డి కానీ అతని ప్రభుత్వం కానీ ప్రవర్తించేటటువంటి తీరు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాము. అలాగే అధికారం కోసం అబద్ధాలు చెప్తూ తప్పులు చేయించి టీడీపీ మీద వేసి ఆ సానుభూతి తెచ్చుకుని అతను అధికారంలోకి రావడం మనందరం కూడా 2019లో గమనించాము. అందులో ఒకటి బాబాయ్ హత్య కేసు అయితే రెండవది కోడికత్తి సీను. 5 సంవత్సరాల నుంచి కోడికత్తి సీను జైల్లో మగ్గిపోతూ ఒక్కసారి కూడా బెయిల్ ఇవ్వనీయకుండా చేస్తూ ఉంటే మరి ఎవరికైనా సరే ఆ తల్లి ఆవేదన ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్క తల్లికి కూడా తెలుసు. మరి అలాంటి తల్లి ఈరోజు నా కొడుకు న్యాయం కావాలి అని చెప్పి ఆమె అతనికి సంఘీభావంగా ఈరోజు నిరాహార దీక్షకు కూర్చుంటే అతని తల్లి కానీ సోదరుడు కానీ వారిని కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టారు అనేది ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగనే ప్రతి ఒక్క దళిత సోదరి మనందరూ కూడా గమనించాల్సిన విషయం ఎంతైనా అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. నీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఏదైతే నువ్వు అబద్ధాలు చెప్పించి నువ్వు గాయం చేయించుకుని అన్యాయంగా ఒక దళిత యువకుడిని జైల్లో పెట్టించి అతని జీవితమే నాశనం చేశావు అని చెప్పి ఈ జగన్ రెడ్డికి చెప్తా ఉన్నాము. కానీ ఈరోజు మేము చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి, నువ్వు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పి దళితుడైనటువంటి ఒక దళిత యువకుడైనటువంటి కోడికత్తి సీనుకి న్యాయం జరిగేలా చూడాలి అని చెప్పి చెప్తా ఉన్నాము. లేదంటే నువ్వు సాక్ష్యం ఎందుకు చెప్పట్లేదు అనేది ఈసారి ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. కేవలం నువ్వు వెళ్ళి అతనికి బెయిల్ ఇప్పించి అతనికి బయటకు తీసుకొస్తే నువ్వు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అన్నీ బయటపడతాయి. కేవలం నీ మీద ఉన్నటువంటి ఆరోపణలు కూడా బయటపడి నువ్వు దోషిగా నిరూపితం అవుతావు కాబట్టే ఈరోజు అతను కోడికత్తి శ్రీనుకి బెయిల్ రాకుండా చేయడం కోసం నువ్వు ఈరోజు కోర్టు కూడా హాజరవ్వట్లేదు. కానీ ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నీ మీద ఉన్నటువంటి ఆరోపణలు కానీ నీ మీద ఖచ్చితంగా రుజువు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఏ దళిత యువకుడినైతే పనంగా పెట్టి తన రాజకీయ జీవితాన్ని నెరవేర్చుకున్నారో ఆ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్యాయంగా ఒక దళిత వ్యక్తిని 5 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటిదాకా 5 ఏళ్ల వరకు అతని జైల్లో మగ్గనిస్తూ ఉన్నారు. ఎటువంటి నేరం చేయకపోయినా తన మైలేజ్ కోసం తనే చేయించుకొని 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం తోసేయాలని చూశారు. చిన్న ఘాట్ అయితే దాన్ని పెద్ద గాయం అని చెప్పి 2 మీటర్ల లోతుకెళ్ళిందని చెప్పి 9 ఫుట్లు వేయించుకొని అన్యాయంగా తెలుగుదేశం పార్టీ మీద నెట్టిన వ్యక్తి ఏ దళితులైతే నా దళిత పక్షపాతం అని చెప్పుకొని తిరుగుతూ దళితులు ఓట్లతో గెలిచి ఈరోజు అలాంటి దళిత యువకుడైనటువంటి అతన్ని కోడికత్తి శ్రీని అన్యాయంగా జైల్లో పెట్టి తన జీవితాన్ని సర్వనాశనం చేశారు. అదేవిధంగా అయితే ఎవరైతే ఈ దళితులు పక్షపాతం అని చెప్పుకుంటూ దళితులకి నిన్న చూస్తే విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి నేను దళితులకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎంతోమంది ఇతరులు సీఎం అవగానే ఎంతోమంది దళితులకు అన్యాయం చేశారు. అలాగే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్సీ ఒక అతను డ్రైవర్ని కూడా చంపి పార్సల్ చేసిన సంఘటనలు అయితే మనం గతంలో చూసుకున్నాం. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ని చంపిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ వ్యక్తి రాగానే రాష్ట్రంలో ఎంతోమంది దళితులకు అన్యాయం జరిగింది. ఎంతోమంది దళిత ఉద్యోగస్తుల్ని చాలా
హింస పెట్టారు. చాలా విధంగా దళితులను హింసిస్తూనే ఉన్నారు. అయినా కూడా దళితులందరూ చూస్తూనే ఉంటారు. ఖచ్చితంగా కోడికత్తి శ్రీను విషయంలో వాళ్ళ అమ్మగారు అయినటువంటి వ్యక్తి దీక్ష చేస్తున్నారు. ఆమెకు ఖచ్చితంగా మేము సంఘీభావం తెలియజేస్తూ ఒక్క బయటకు వస్తారని తెలుసు అందరికీ, కానీ అయినా చెప్పట్లేదు. అతను బయటకు వస్తే ఈయన నేరన్నీ ఎక్కడ బయటపడతాయని చెప్పి కనీసం సాక్ష్యం కూడా చెప్పకుండా అతని జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఖచ్చితంగా అతను బయటకు రావాలని తెలియజేసుకుంటూ ఏ దళితుల ఓట్లు అయితే మీరు గెలిచారో ఆ దళితులే రేపు మిమ్మల్ని గద్దెదించే రోజు వస్తుందని తెలియజేసుకోవాలి. తమ్ముళ్ళందరికీ నా నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి 5 సంవత్సరాల క్రితం కోడికత్తి శ్రీను రూపంలో ఒక డ్రామా ఆడి ఆ డ్రామా ఫలితంగా ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది. కేవలం అతను ముఖ్యమంత్రి అవ్వటానికి కోడికత్తి శ్రీను అనే అబ్బాయిని బలి చేశాడు. ఈరోజు ఒక దళిత తమ్ముడు, దళితులుగా మాకు ఎంత ఆవేదనగా ఉందంటే ఆ కోడికత్తి శ్రీను ఈరోజు 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతుంటే అది చూసి నువ్వు నిజంగా ఒక మనిషి రూపంలో రాజశేఖర రెడ్డికి పుడితే ఖచ్చితంగా ఆ అబ్బాయి బాధను అర్థం చేసుకొని ఒక్కసారి కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పు. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఒక్కసారి కోర్టుకెళ్ళి 5 సంవత్సరాల్లో నీకు కుదరలేదా సాక్ష్యం చెప్పడానికి? నువ్వు ఒక్క సాక్ష్యం చెప్తే ఆ అబ్బాయి జీవితం, వాళ్ళ కుటుంబం మొత్తం బయటపడుతుంది. ఆ అబ్బాయి ఒక చిన్న వయసులో, పెళ్లి కావాల్సినటువంటి వయసులో ఆ అబ్బాయి జీవితం మీద నువ్వు ఆడుకుంటున్నావు. మరి అదే క్రమంలో మరి మీ చిన్నాన్న అతను వివేకానంద రెడ్డిని చంపినటువంటి అవినాష్ రెడ్డి ఈరోజు బయట తిరుగుతున్నాడు. ఏ తప్పు చేశాడు కోడికత్తి శ్రీను? వాళ్ళ అమ్మ సావిత్రమ్మ 3 రోజుల క్రితము ఆ జన సైనిక దళం వాళ్ళని పెట్టుకొని దీక్ష చేస్తుంటే ఆ దీక్షను కూడా భద్రం చేశాం. అడిగే హక్కు కూడా లేదా? అన్యాయం జరిగిందని అడిగే హక్కు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుందంటే నిజంగా చాలా సిగ్గుచేటు. దళితుల మీద, దళితుల ఓట్ల మీద పైకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి దళితుల్ని 250 మందిని చంపేశారు. ఏ రూపంలో అయితే ఈ 5 సంవత్సరాలు నిజంగా నీకు దళితుల ముసుగుతో పెరగిల్లి ఉచ్చగించినట్టుగా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెట్టాం. ఎందుకు? దళితులు ఎంతమందిని నాశనం చేసి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం తెలంగాణలో 150 కోట్లు అయితే ఇక్కడ 400 కోట్లు ఖర్చు పెట్టాం. దేనికి అయిందంత ఖర్చు? అవి మొత్తం కూడా దళితులు డబ్బు. ఈ దళితుల డబ్బులు ఎందుకు నిర్వీర్యం చేశావు? ఏ దళితుల సంక్షేమానికి ఉపయోగపెట్టకూడదా? నువ్వెందుకు నీ జోబులో వేసుకున్నావు? 250 కోట్లు 300 కోట్ల దాకా నువ్వు జోబులో వేసుకున్నావు. మరి దళితులు ఉసురు నీకు తగలదా? రేపు రాబోయే 2024 సంవత్సరంలో దళితుల ఉసురు నీకు తగులుద్ది. ఖచ్చితంగా నువ్వు ఈ దళితులు చేతిలోనే పని అవుతావని ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు కత్తి తీసి పొడిపించాడు అని చెప్పి బాబు గారి మీద నువ్వు అపనిందలేసి దళితుల ఓట్ల కోసం దండుకోవడానికి ఏ అక్క చెల్లెళ్ళని ముద్దులు పెట్టడం కాకుండా ఇది కూడా దాంట్లో డ్రామా అనమాట ఆడి నువ్వు చేసి తర్వాత బాబు గారు అన్నాక మీ దగ్గర పనిచేసే ఛానల్లో మహాసేనలో చేసిన అబ్బాయి పేరు కూడా ఏదో ఉంది. ఆ అబ్బాయి వెళ్ళి ఇషాలని కనుక్కున్న తర్వాత నీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, నీ పేరెంట్స్ అని తెలుసు, నీ కోసం పనిచేశానని కూడా ఆ అబ్బాయి పొడిశానని కూడా చెప్పాడు ఆ రోజు గీకానని. మరి కుట్లు పడలేదు, నువ్వు హైదరాబాద్ వెళ్ళావు, ఏమి జరగలేదు, ఇస్లాం తీసుకున్నావు, ఇంటికి వచ్చావు, ఎలక్షన్లో గెలిచావు. తర్వాత 5 సంవత్సరాల అబ్బాయిని లోన్ జైల్లో ఉంటే ఒక్కరోజు ఇంతమంది లాయర్లు అడుగుతుంటే నీకు పాపం అనిపించలేదా? నీ బిడ్డలాంటి బిడ్డ కాదా? బలిగిన వర్గాలంటే నీకు అంత లెక్కలేదు. నేను మీ అన్నని మీ తమ్ముడిని మీ ఇంటికి వస్తున్నానని చెప్తావు. ఏ మాత్రం మీ ఇంటికి వచ్చి మీ అన్న తమ్ముడు అని ఎవడైతే ఆ అబ్బాయి సానుభూతితోటి మరి వదిలిపెట్టవచ్చు కదా, నువ్వు పోయి సాక్ష్యం చెప్పొచ్చు కదా, బయటకు వచ్చేవాడు కదా. మరి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు నా బిడ్డ బయటికి రాలేదు, నా అబ్బాయి జైల్లో దీక్ష చేస్తున్నాడు, వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వచ్చి బయటకు నిన్న చేస్తుంటే వాళ్ళకి దీక్షను భంగం చేసి ఆ రోజు వేసి మరి డాక్టర్ సుధాకర్ని కూడా అలాగే రోడ్ల మీద చంపేశావు. నీకు ఎక్కడ సానుభూతుంది? నిన్నైతే బొమ్మ ఒకటి అంబేద్కర్ బొమ్మను పెట్టి విగ్రహాన్ని పెట్టావు అంటే వాళ్ళ ఓట్ల కోసం. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఎంత విమర్శించావో
బలిగిన వర్గాలు కానీ ఎవరిని కానీ ఎంత హింసించావో, సీన్ని కానీ సుధాకర్ని కానీ అలా చాలా మంది పేరు చెప్పుకుంటా పోతే ఇది మొత్తం కూడా వాళ్ళ ఉసురు కొట్టి వాళ్ళందరూ కూడా 60 రోజుల్లో నీవు ఎలక్షన్కి ఎదురు చూస్తున్నారు. నీకు గుణపాఠం చెప్పి నేను ఇంటికి పోవటానికి, నీకు స్వాగతం చెప్పడానికి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఉసురు కొట్టుకుంటే నిన్ను ఓడిస్తారు, త్వరలో ఇంటికి పోతారు. ఈ సందర్భంగా కూడా వాళ్ళకి ఏమి కాకూడదు, వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నయ్యకి అబ్బాయికి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.